अस्सलाम वालेकुम नाज़रीन, मैं हूं शेख रहमत अली। आप देख रहे हैं क्राइम टुडे न्यूज। बोयिंगपल्ली पुलिस ने एक कत्ल करने वाले शख्स को गिरफ्तार किया। आइए देखते हैं इस रिपोर्ट में। बोयिंगपल्ली पुलिस ने एक कत्ल के मसले को हल कर लिया। आर अजय कुमार 27 साल का कत्ल हुआ था। कत्ल करने वाला उसी का दोस्त विकास तिवारी ने कुछ रुपयों के लिए ये कत्ल किया था। बहरहाल आज उसको अदालती तहवील में दे दिया गया है। मोहम्मद इमरान के साथ मैं शेख रहमत अली, क्राइम टुडे न्यूज, हैदराबाद। डोर बेटे పద్నాలుగో తారీఖు అనగా సంక్రాంతి పర్వదినాన రాత్రి దాదాపు 9:30-10 గంటల సమయంలో మృతుడైన అజయ్ కుమార్ చిన్నతోకటకు సంబంధించినవాడు. ఇతను అతని ఫ్రెండ్ అయిన వికాస్ తివారీ అని ఇద్దరు ఫ్రెండ్స్. వాళ్ళిద్దరూ ఫైనాన్షియల్గా కానీ లేకపోతే చిన్న చిన్న అవసరాల నిమిత్తం డబ్బులు వాళ్ళు తీసుకునేవాళ్ళు. తీసుకునే సందర్భంలో 5,000 రూపాయలు ఈ మృతుడైన అజయ్ కుమార్ వికాస్ తివారీకి నేరస్తునికి బాకీ ఉన్నాడు. ఆ బాకీ పైసలు అడుక్కోవడానికి వికాస్ తివారీ ఆ రోజు రాత్రి, పండగ రోజు రాత్రి ఈ కమ్యూనిటీ హాల్ దగ్గరికి రావడం జరిగింది. కమ్యూనిటీ హాల్ దగ్గరికి వచ్చిన తర్వాత 5,000 రూపాయలు తిరిగి ఇచ్చేయమని చెప్పేసి చాలాసార్లు బతిలాడినా కానీ కూడా అతను ఇప్పుడు నా దగ్గర లేవు, నేను తర్వాత ఇవ్వగలను అని చెప్పేసి అనడంతో నేను ఆయన స్వస్థలమైన నేరస్తుని స్వస్థలం ఢిల్లీ, నేను మా ఢిల్లీకి వెళ్ళిపోతున్నా, మళ్ళీ ఒక 15 రోజుల తర్వాత మళ్ళీ వస్తే, అప్పటి వరకు నాకు డబ్బులు లేవు అని అనడంతో పైకి వచ్చేసి కూర్చొని తాగడం జరిగింది. కమ్యూనిటీ హాల్ లోపల ఫస్ట్ ఫ్లోర్కు వెళ్ళిన తర్వాత డబ్బులు ఇవ్వను అని అన్న తర్వాత మళ్ళీ తిరిగి వైన్ షాప్కు వెళ్ళి వైన్ బాటిల్, లిక్కర్ తెచ్చుకున్నారు. అదేవిధంగా సాచెట్స్, కారా, దానికి సంబంధించిన అన్ని తిను పదార్థాలు తీసుకొచ్చుకున్న తర్వాత డబ్బులు ఇవ్వను, మళ్ళీ కూర్చొని తాగడం మొదలుపెట్టిండ్రు. డబ్బులు ఇవ్వనని సడన్ ప్రొవొకేషన్తో అనడంతో నేరస్తుడు అజయ్ కుమార్, నేరస్తుడు వికాస్ తివారీ పక్కనే ఉన్న రాయితోని తలపై మోదగా విపరీతమైన రక్తస్రావంతో అక్కడనే కుప్పకూలిపోవడం జరిగింది. ఈ పరిస్థితిని అంతా చూసిన తర్వాత, రక్తాన్ని అంతా చూసిన తర్వాత ఇతను తన శరీరంపై పడ్డ రక్తపు మార్గాలను కూడా ఇతరులకు కనిపించకుండా మళ్ళీ తను ఎక్కడైతే నివాసం ఉంటుండో ఆ నివాసమైన అంకేష్ క్యాటరర్స్ అని అయ్యప్ప సొసైటీ దగ్గర ఇతని రూమ్ ఉంటుంది. ఆ రూమ్కి వెళ్ళిపోయాడు. అక్కడున్న ఆయన ఓనర్ను, ఎవరి దగ్గర ఈయన క్యాటరర్గా పనిచేస్తున్నాడు, అక్కడున్న ఆయన ఓనర్ను డబ్బులు అడిగి 2,300 రూపాయలు డబ్బులు ఇతను ఇవ్వలేదు కాబట్టి మృతుడు కొన్ని డబ్బులు అడుక్కొని ఢిల్లీ పారిపోదామని చెప్పేసి నాంపల్లి స్టేషన్కు వెళ్ళడం జరిగింది. ఈలోపు ఏ విధంగానైనా కానీ నాకు ఏమైనా ఆపద కలుగుతుందేమో అనే ఉద్దేశంతో చంపేసిన తర్వాత రక్తమడుగులో ఉన్న అతని జేబులో నుండి 2 సెల్ ఫోన్లు, డిసీజ్కి సంబంధించిన 2 సెల్ ఫోన్లు లాక్కొని వెళ్ళిపోవడం జరిగింది. ఇదొక సెల్ ఫోన్, ఇది మృతునికి సంబంధించింది. ఈ సెల్ ఫోన్ 2 కూడా మృతునికి సంబంధించిన 2 సెల్ ఫోన్లు తీసుకున్నాడు. వెళ్ళిపోయి తెలంగాణ ఎక్స్ప్రెస్ ఎప్పుడు వస్తుంది, ఢిల్లీకి పోవాలనే ఉద్దేశంతో నాంపల్లి వెళ్ళిండు. అక్కడున్న రక్తం మరకల డ్రెస్ను అక్కడున్న గార్బేజ్లో పడవేసి వెళ్ళిపోవడం జరిగింది. తెల్లవారుజామున ఈ తెలంగాణ ఎక్స్ప్రెస్ ఉంటుంది. అయితే మనం దాన్ని ఏ విధంగా చేంజ్ చేసినామనంటే ఢిల్లీ రీచ్ అయిపోయాడు ఈ ఫోన్స్తోని. ఆ ఫోన్స్ దాంట్లో ఉన్న సిమ్ తీసేసి తన సొంత సిమ్ వాడుకోవడం జరిగింది. దానివల్ల మాత్రం ఆ క్లూతోని మనం ఈ అక్యూజ్డ్, ఈ నేరస్తుడు ఢిల్లీలో ఉన్నట్టు మనం కనుగొన్నాం. ఆ తర్వాత ఒక 2 డేస్ ఆ సిమ్ వాడుకున్నాడు. తర్వాత ఇది స్విచ్ ఆఫ్ అయిపోయింది, ఛార్జింగ్ లేదు కాబట్టి అట్లాగే పెట్టేసాడు. ఎవరికి తెలియదని చెప్పేసి పాత ఫోన్తో మళ్ళీ యూజ్ చేయడం మొదలుపెట్టి
ఒక 3-4 రోజుల క్రితం మళ్ళీ యథావిధిగా ఎవరు తెలియకుండా హైదరాబాద్ రావడం జరిగింది. వచ్చిన పాత క్యాటరర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళ ఇంటికి వచ్చేసి యథావిధంగా పని చేస్తానని మొదలుపెట్టినాడు. తర్వాత మళ్ళీ ఈ ఫోన్ IME నంబర్తోని ఈ ఎక్కడైతే ఎవరితో మాట్లాడుతున్నాడు అనేది ఒక లింక్ కలుపుకొని ఈ అంకేష్ క్యాటరర్స్ మనకు ఒక క్రెడిబుల్ ఇన్ఫర్మేషన్ ఇవ్వడంతో ఆయన ఇంటికి పోయి సోదా చేస్తే ఇతను మనకు పక్కపడ్డాడు. ఆయన ఇమ్మీడియట్గా ఆయన అప్రెంట్ చేసేసి అరెస్ట్ చేసి ఈరోజు रिमांड पंपिस्तुन्नाम। मखदूम्स बिग मॉल एक ऐसी जगह जहां दूल्हा दुल्हन बाराती बच्चे और सारे परिवार के लिए शेरवानी खड़ा दुपट्टा कुर्ता पैजामा शरारा सूट कोट सूट्स डिजाइनर साड़ीज शर्ट पैंट लॉन्ग फ्रॉक एंड फिश कट सूट्स लिफ्ट की सहूलत के साथ फुली AC मॉल मखदूम्स बिग मॉल ऑपोजिट कमान मदीना बिल्डिंग चार मीनार रोड हैदराबाद।